ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో మనం ఆయన బిఏ డిగ్రీ పాస్ అవ్వటానికి ఆ పట్టా పట్టుకోవటానికి మరి ఆయన చేసిన కృషి, అలాగే ఆయనకి గురువులు ఎంతవరకు సహాయపడ్డారు ఇన్న విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా నిన్న గురువులోని ప్రాణశక్తిలో నుంచి ఈయన ప్రాణశక్తిలోకి ప్రసరించిన ఆశీస్సులు అన్నది నిన్న విన్నాం కదండి. అది ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అదేంటి, ఇతరుల మనసుల్ని, సంఘటనలను ప్రభావితం చేసే శక్తి ఒకటి ఉందంట. ఆ శక్తి గురించి పతాంజలి యోగ సూత్రాలు తెలుసు కదండి మనకి. అందుట్లో మూడో పాదం, 4 పాదాల కింద విభజించారు. అందుట్లో మూడోది విభూతి పాదం. ఆ విభూతి పాదంలో యోగ శక్తి గురించి చెప్పారండి. ఆ పతాంజలి యోగ సూత్రాల్లో అందుట్లో యోగ శక్తిలోని 3వ అధ్యాయంలో 24 శ్లోకంలో దీన్ని వివరించారంట. ఏమని వివరించారు అంటే, ఎవరైతే సమాధిపై జయం సాధిస్తారో అతను అన్నిటిని సాధించగలడు అని అక్కడ చెప్పబడింది. అయితే ఈ శక్తి వలన సార్వజనీన సానుభూతికి ఫలితమని తెలియచేస్తుందంట. ఈశ్వరుడు మానవుణ్ణి తన సర్వశక్తివంతమైన రూపంలోనే సృష్టించాడని పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. విశ్వం మీద నియంత్రణ ప్రకృతికి అతీతమైనట్టు మనకి కనిపిస్తుంది. అదెంతో అతీతమైనది, దేనికి కూడా సంబంధించింది కాదు. కానీ నిజానికి తన పుట్టుకకు మూలమెవరు? భగవంతుడు. భగవంతుడు అనే ఆ సరైన స్పృహ సాధించిన ప్రతి ఒక్కళ్ళలోనూ అటువంటి శక్తి అంతర్గతంగా సహజంగా ఉంటుందంట. సరైన స్పృహ అంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ స్ఫురణ, సమ్యక్ స్మరణ అని అర్థం. అహంకారము వ్యక్తిగత వాంఛల రూపంలో అది తల ఎత్తడంతో శ్రీ యుక్తేశ్వరి గారి మాదిరిగా భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళల్లో ఉండదు. ఎందుకు అంటే ఆయన యోగి, ఎంతో సాధన చేశాడు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. అందువల్ల అహంకారం అనేది ఆయనలో తల ఎత్తడమే జరగదు కదా. నిజమైన గురువుల కార్యకలాపాలన్నీ ఋతం అనే సహజ ధార్మికతకు అప్రయత్నంగానే అనురూపంగా ఉంటాయంట. ఎమర్సన్ మాటల్లో చెప్పాలంటే మహాపురుషులందరూ ధర్మ పరాయణులు కావడం కాదు, కానీ వారే ధర్మ స్వరూపులు అవుతారంట. అప్పుడు సృష్టి లక్ష్యం నెరవేరుతుంది, ఈశ్వరుడు బాగా ప్రసన్నమవుతాడు. అయితే దైవ సాక్షాత్కారం పొందిన మనిషి ఎవరైనా సరేనండి అలౌకిక ఘటనలు ప్రదర్శించగలరు. సూక్ష్మమైన ఈ సృష్టి నియమాలని క్రీస్తులాగా అతడు అర్థం చేసుకోవడమే దానికి కారణం. కానీ సద్గురువులందరూ కూడా అద్భుత శక్తుల్ని ప్రయోగించాలని తలపెట్టారంట. ఎందుకు అంటే ప్రతి సాధువు తమ రీతిలో తాను దేవుణ్ణి ప్రతిబింబజేస్తూనే ఉంటాడు. ఏ 2 ఇసుక రేణువులు ఖచ్చితంగా ఒకదానినొకటి పోలకుండా ఉండే ఈ ప్రపంచంలో ఈ మాదిరి వ్యక్తిత్వాభివ్యక్తి మౌలికమైనదంట. అంతే కదండీ! ఇప్పుడు మనుషులం ఉన్నాం. ఇద్దరు మనుషులు ఒకేలా ఉంటారా? అమ్మ కడుపున పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరు కూడా ఒకలా ఉండరు. అలాగే ఇసుక రేణువులు కూడా ఒకలాగే లేనట్టు అందరి సద్గురువులు కూడా ఒకలా ఉండరు. దైవజ్ఞానం పొందిన సాధువుల్ని గురించి అపవాదం లేని సూత్రాలు రూపొందించడం కుదరదంట. కొందరు అద్భుత అలౌకిక చర్యల్ని ప్రదర్శిస్తారు. కొందరేమో ప్రదర్శించరు. కొందరు నిష్క్రియులుగా ఉంటే మరికొందరు బృహత్ కార్యకలాపాల్లో తలములకలై ఉంటారు. అంటే ప్రాచీన భారతదేశంలోని జనక మహారాజు, అలాగే సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా లాంటి వాళ్ళు మనకి తెలుసు కదా. వాళ్ళు ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు చేశారో. అలా కొందరు కొన్ని మంచి మంచి బృహత్ అంటే ఎంతో పెద్ద ప్రణాళికల్లో వాళ్ళు తలమునకలై ఉంటారండి. కొందరేమో ఉద్బోధిస్తారంట, కొందరు సంచారం చేస్తారంట, కొందరు శిష్యుల్ని స్వీకరిస్తారు. కానీ మరి కొందరు వాళ్ళు నీడ మాదిరిగా నిశ్శబ్దంగాను, వినమ్రంగాను జీవితాలు గడుపుతారు. ప్రతి సాధువుకి వేరు వేరు లిపిలో రాసిపెట్టి ఉన్న రహస్యమైన కర్మ లిఖితాల్ని లౌకిక విమర్శకుడెవరు చదవలేడు. వాళ్ళకి కొన్ని, వాళ్ళు ఈ భూమి మీద పుట్టారు అంటే వాళ్ళు ఒక లక్ష్యంతో ఈ భూమి మీదకొస్తారు. దానిని సాధించటానికి, దానిని నెరవేర్చటానికి వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళు
సంచరిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ వాళ్ళ తనువుని చాలిస్తారు. గురువులందరూ కూడా ఉన్నది లోక కళ్యాణార్థం, మనల్ని ఈ ఇహలోక వాంఛల నుండి పూర్తిగా విడిపించి అలౌకికమైన ఆ ఆనందాన్ని పొందేలా చేయటానికే. చూడండి 'అన్నమయ్య' సినిమా చూస్తున్న వాళ్ళకి ఇది బాగా గుర్తుంటుంది. పెళ్ళయ్యాక భార్యలిద్దరితోని, మరదలతోని అతను సంసార జీవితంలో తలమునకలైపోయినప్పుడు, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మరి అతనికి స ప్రత్యక్షమయ్యి, "నీకు ఇంతకంటే ఎంతో అందమైన ప్రపంచాన్నుంది. దాన్ని నేను మీకు చూపిస్తాను" అన్నప్పుడు, మరి వెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఆ అంతర సౌందర్యం ఏదైతే ఉందో దాన్ని చూపించినప్పుడు, కలగంటి కలగంటి ఆ పాటతోనే మనం ఒక మాటలో చెప్పినట్టు చెప్పేసాడండి అన్నమాచార్య. ఆ తర్వాత అతని జీవితమే ఎంతెలా మారిపోయిందో మనందరికీ తెలుసు. తత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తత్వాన్ని మనం నిలుపుకోవాలి. అప్పుడే ఈ జన్మకి సార్థకత. ఆ గురువులు ఎంతవరకు ఉంటారు? ఆ తత్వాన్ని తెలిపే వరకే ఉంటారు. తత్వాన్ని తెలుసుకున్నాక నిన్నెవరు రమణ మహర్షి ఏం చెప్పేవాడండి? "నువ్వెవరు?" ఇదే ప్రశ్న. నిన్ను నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరు? నేను ఈ దేహాన్నా? నా పేరా? నేనొక తల్లినా? ఒక తండ్రినా? ఒక కూతురినా? ఒక భార్యనా? భర్తనా? ఇవేమీ కాదు. అసలు నువ్వు ఎవరు? ఆయన అదే మౌనంలో ఉండి సమాధానం సాధించాలని చెప్పేవాడండి. ఆయన జీవితం అలా ఆయనేం చెప్పాడు మనకి? ఏమి ఆయన బోధించేవాడు కాదు. మౌనంలోనే ఉంది అంతా అని మనకి తెలియచేశాడు. నిజంగా ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉండటం వల్ల మన జీవితంలో ఎన్నో మనం సాధించొచ్చండి. ఎందుకంటే ఎవరైనా కోప్పడినప్పుడు మనం మౌనంగా ఉండడం వల్ల ఆ రోజు ఆ గొడవ అక్కడితో సద్దుమణిపోద్ది. కానీ భర్త ఏదన్నా అన్నప్పుడు భార్య ఏదన్నా అన్నా భార్య ఏదన్నా అన్నప్పుడు భర్త ఇంకొకరుండంటే ఏమవుతుంది? మనశ్శాంతి లేకుండా ఉంటది పిల్లలకి, మనకిని. అందువల్ల మౌనం కూడా ఎంతో, ఎంతో ఎన్నో రెట్టులు మనల్ని అంతర ప్రపంచానికి తీసుకెళ్ళడానికి ఎంతో సహాయం చేస్తుందండి. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. అందరూ కూడా పతాంజలి యోగ సూత్రాలని చదవటానికి ట్రై చేయండి. ఈ బుక్ అయిపోయాక మనం పతాంజలి యోగ సూత్రాల మీద జ్ఞానాన్ని తీసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.